దండకారణ్యంలోని ఓ సురక్షిత ప్రాంతంలో భారీ వర్షంలో తలదాచుకున్న మావోయిస్టుల జాడ ఎలా బయటపడింది? మావోయిస్టులు కొరియర్ల పోలీసులకు దొరికారా? వారి సమాచారంతోనే దులితులి ప్రాంత అడవిని పోలీసులు అంచనా వేశారా అనే అంశాలు చర్చకు తెరలేపాయి. అయితే మానవ హక్కుల సంఘాలు మాత్రం మరో కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చాయి. ఎన్కౌంటర్ జరగడానికి సరిగ్గా 3 రోజుల కిందట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఏకలవ్య పాఠశాల నిర్మాణ ప్రాంతానికి ఓ రాబందు వచ్చింది. దీన్ని గిరిజనులు మచ్చిక చేసుకుని కోడి మాంసం పెట్టారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో గిరిజనులు దాన్ని విడిచిపెట్టారు. కానీ అటవీశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు ఈ రాబందును పట్టుకునేందుకు నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు రాబందు దొరికింది. అది మధ్యప్రదేశ్లోని పెన్నా టైగర్ జోన్లోని వల్చర్ పాయింట్ నుంచి దండకారణ్యానికి వచ్చినట్టు అధికారులు తేల్చి చెప్పారు. ఇక్కడే పౌర హక్కుల సంఘాలు, సామాన్య జనం నుంచి అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా రాబందు జాతి అన్వేషణకు వచ్చిన పక్షేనా? అది నిజమైతే ఈ పక్షి జనం మధ్యకు ఎందుకు వస్తుంది? తన ఆహారం కోసం సహజ సిద్ధంగా కళేబరాలను వెతకాలి కదా, జనం చెంతకు ఎందుకు చేరింది? కాళ్లకు GPS, అత్యంత ఆధునిక కెమెరాను పెన్నా అధికారులు బిగించారంటే ప్రభుత్వ అధికారులే భద్రతా దళాలు ఆపరేషన్ కోసం రాబందును సృష్టించారా అనే అనుమానాలను పౌర సంఘాలు నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చర్ల మండలంలో ఈ రాబందు ప్రత్యక్షం కావడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దండకారణ్యం మారుమోగిపోయింది. రాబందు ఫోటోను ఇటు మావోయిస్టులు, అటు పోలీసులు, పౌర హక్కుల సంఘాలు నిశితంగా పరిశీలించడంతో అనేక అనుమానాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పటికే దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర పోలీస్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. ల్యాండ్ మైన్ల కారణంగా భారీగా నష్టపోయిన CRPF బలగాలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మావోయిస్టుల ట్రాప్లో పడకుండా తమ ఆచూకీ కోసం సరికొత్త పందా అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఓవైపు డ్రోన్ల సాయంతో అణువణువు పరిశీలిస్తున్నాయి. నిఘా పెంచిన క్రమంలోనే రాబందులను కూడా వినియోగిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమను ఏరివేసేందుకు పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని, అటవీ గ్రామాల్లో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని మావోయిస్ట్ నేతలు గతంలో ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చర్ల పరిసరాల్లో రాబందు ప్రత్యక్ష కావడం ఈ ఆరోపణలు బలాన్నిచ్చింది. మావోయిస్టులు ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్లో ఉన్నారు. ఇప్పుడు వీరికి ఎలాంటి సమాచార వ్యవస్థ లేదు, గూఢాచారి వనరులు లేరు. 31 మంది నక్సలైట్ల మరణమే ఇందుకు నిదర్శనం. గడిచిన 11 రోజుల్లో ఇది 3వ ఎన్కౌంటర్. సెప్టెంబర్ 24ను కూడా సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 2 నక్సలైట్లు హతమయ్యారు. 2 మృతదేహాలను సహచరులు ఎత్తుకెళ్లారు. నిజానికి మావోయిస్ట్ నేతలు అడవుల్లో సమావేశాలకు ప్లాన్ చేస్తున్నప్పుడు సైనికుల కదలికలను ముందే గుర్తిస్తారు. భారీ వర్షం కారణంగా పర్వతం మీద ఒక ప్రదేశంలో ఆగి వర్షం ఆగే వరకు వేచి ఉన్నారని చెబుతున్నారు. కానీ పర్వతం మీద ఉన్న మావోయిస్టులు కూడా పహారాలో ఎక్కడా తగ్గరు. కనీసం 2-3 కిలోమీటర్ల దూరంలోని శత్రువును పసిగట్టగలరు. 10 కిలోమీటర్ల చిత్తడి నేలలో 1500 మంది బలగాలు టార్గెట్కు చేరాయంటే పగడ్బందీ సమాచారంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు పౌర హక్కుల సంఘాలు ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. GPS కమాండ్ కంట్రోల్ సమాచారాన్ని ముందే పసిగట్టి భద్రతా దళాలకు సమాచారం అందించడంతోనే ఇంత భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుందని, ఈ ఆపరేషన్లో రాబందు కూడా భాగస్వామి అని పౌర హక్కుల సంఘాలు అనుమానిస్తున్నాయి.